తెలివైన జింక కథ. ఒక అడవిలో హరిణి అనే ఒక తెలివైన జింక ఉంది. అది నదికి యువతల ఒడ్డున ఉంది. అవతలి ఒడ్డున ఎర్రటి పండ్ల చెట్టు ఉంది. ఆ పండ్లు తినాలని దానికి కోరిక. నది లోతుగా ఉంది. తను దాటలేదు. నదిలో మొసళ్ళు ఉంటాయని దానికి తెలుసు. హరిణి ఒక మొసలిని బిగ్గరగా పిలిచింది. మొసలి ఒడ్డుకు దగ్గరగా వచ్చింది. ఓ ముసలి గారు, సింహం రాజా వారు మన అందరి కోసం ఒక విందు ఏర్పాటు చేశారు. మీ మొసళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పమన్నారు. మీరంతా నదిలో వరుసగా ఉంటే లెక్క పెట్టుకుంటాను అంది హరిణి. వెంటనే మొసలి ఒక ఈల వేసింది. అంతే, ఆ నదిలో మొసళ్ళన్నీ అక్కడ చేరిపోయాయి. మొసలి, అందరూ నదికి అడ్డంగా వరుసగా నిలబడండి అంది. మొసళ్ళన్నీ ఒకదాని పక్కన ఒకటి అవతలి ఒడ్డు దాకా వరుసగా నిలబడ్డాయి. జింక లెక్క పెడుతున్నట్లుగా శబ్దం చేస్తూ ఆ మొసళ్ళ మీద నుంచి నడిచి నది దాటేసింది. అప్పుడు హరిణి అవతలి ఒడ్డున నిల్చొని వెనక్కి చూసింది. లెక్క పెట్టావా అని పెద్ద మొసలి అడిగింది. హరిణి పకపకా నవ్వింది. వెర్రి వెధవల్లారా, నీళ్లల్లో ఉండే మీకు సింహం ఎలా విందు చేస్తుంది అంటూ తుర్రుమని అడవిలోకి పారిపోయింది.